విశ్వాసము నుండి తొలగింపబడడం లేకపోతే పడిపోవడం, విశ్వాసములో నుంచి పడిపోవడం. ఈరోజు నేను విశ్వాసులకు బోధ చేస్తూ ఉన్నాను. విశ్వాసులు పడిపోతారా, తొలగించబడతారా అంటే తొలగించబడతాం, పడిపోతూ ఉంటాం. అయితే ఎలా పడిపోతాము, ఎవరు పడిపోయారు, ఎలా తొలగించబడ్డారు, ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరు దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిన వారు ఎవరున్నారు, వారి గతి ఏమైంది, వారి పరిస్థితి ఏమైంది, వారి కుటుంబం ఏమైంది, వారు అభివృద్ధి చెందబడ్డారా లేకపోతే నాశనమయ్యారా అనేది మనం చూద్దాం. విశ్వాసులం అనబడిన మనమంతా కూడా రోజు ప్రభుతో గడపడము నేర్చుకోవాలి. రోజు విశ్వాసములో ఎదగడానికి మన వంతు మనం కృషి చెయ్యాలి. చెయ్యకపోతే తొలగించబడతాం. ఎందులో నుంచి? విశ్వాసములో నుంచి తొలగించబడతాం. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు. విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ బ్రతకాలి, చూస్తూ నడవాలి. ప్రార్థన చేద్దాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. మా జీవితంలో బ్రతుకులో మేము విశ్వాసంగా జీవించకుండా విశ్వాసులమని చెప్పబడుతూ ఉన్నా ప్రతినిత్యము నీ మీద ఆధారపడి జీవించకపోతే ఏమైతామోనని, ఎలా తొలగించబడతామో, ఎలా పడిపోతామో మేము నేర్చుకోబోతూ ఉన్నాం. సహాయం చేయండి. చేరి వచ్చిన మా సంఘమంతటిని వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ పరలోకపు వర్తమానము మాకు అందించి దీవించి పంపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు స్థిరంగా ఉండిపోకుండా పడిపోతూ ఉంటారు, లేదా వెనుదరిగిపోతూ ఉంటారు, వెనక్కు వెళ్ళిపోతూ ఉంటారు. పడిపోవడం అంటే జారిపడడం కాదు, దూరం అవ్వడం. ఎవరికి? దేవునికి దూరం అవ్వడం. దేవునికి దూరమయ్యే విషయాలు మనం నేర్చుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలోని ఒక భయంకరమైన హెచ్చరిక మనం జ్ఞాపకం చేసుకుందాం. తాను నిలుచున్నానని తెలిసి తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. అక్కడ ఉందా? అక్కడ వస్తుందా? ఓకే. నేను నిలుస్తున్నాను, నేను ఉన్నాను, నేను పడిపోలేదు, నేను దూరంగా లేను, నేను దేవునికి దగ్గరగానే ఉన్నా అని అనుకుంటాము. కానీ మనల్ని మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకునే విషయంలో మన సమాధానం ఎలా ఉంటుంది? పాస్టర్ అంటే ఎవరైనా పాస్టర్ ఏమంటాడంటే నీ విశ్వాసాన్ని కాపాడుకో, దేవునికి దగ్గరగా జీవించు అన్నప్పుడు పర్లేదండి, నాకైతే కాదు, నేను బాగానే ఉన్నా, నేను రోజు గుడికి వెళ్తూ ఉన్నా. గుడికి వచ్చినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, దశంభాగం ఇచ్చినంత మాత్రాన విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండడం కాదు. నీ పర్సనల్, వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుని సన్నిధిలో నుంచి, విశ్వాసంలో నుంచి దూరం అయిపోతున్నావేమో మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవడం, పరీక్షించుకోవడం మంచిది. అదే రీతిగా మనం బలలో పాలు పొందుతున్నప్పుడు కూడా చాలామంది పరీక్షించుకుంటాం. పరీక్షించుకోవాలి అని ఉంది. ఇది దేవుని శరీరము, ఇది దేవుని రక్తము, దీనిని త్రాగినప్పుడల్లా కూడా నేను కాదు, నేను నాలో ఉంటున్న నా దేవుని నేను కనుపరచాలి, నేను సమాధి చేయబడాలి. ఇప్పుడు ఎవరిదైనా బ్లడ్ తక్కువైనప్పుడు వేరే వాళ్ళు అదే గ్రూప్లో ఉన్న బ్లడ్ను మనము ఎక్కించుకుంటాం. ఆ బ్లడ్ అందులో సూట్ అయితేనే ఆ వ్యక్తికి అది బలం, లేకపోతే అది ఉపయోగం. ఆ రీతిగానే యేసు రక్తము ప్రతి ఒక్కరిని సూటబుల్ చేస్తుంది. కనుక మనము ఆ రక్తములో ఎదగాలి. మనలో ప్రవహించే రక్తము యేసు రక్తం. రక్తం ప్రాణానికి గుర్తు అని మనకు తెలుసు. కనుక దేవుని రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది కాబట్టి ప్రతి ఆదివారము బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు మాత్రము బలలో పాలు పొందుతూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తింటూ త్రాగుతూ ఉన్నాం. సో మనలో ఎవరు కనబడాలి?
దేవుడు కనబడాలి, యేసుక్రీస్తు ప్రభు కనబడాలి. అప్పుడు ఏమవుతుందంటే చాలామంది బలలో పాలు పొందకుండా నెలకొకసారో 6 నెలలకొకసారో కొంతమంది సంవత్సరానికి ఒకసారి పాలు పొందుతూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభును వారి రక్తములో కలవనీయకుండా వారు వేరుగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు దేవుడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. కనుక మనము ఆయనకు దగ్గరగా ఉండాలి. నేను దగ్గరే ఉంటానండి, నేనేం పడిపోలేదు, నేను బాగానే ఉంటానని మీ సమాధానం. మీరు ఎవ్వరు ఒప్పుకోరు. నేను దూరంగా ఉన్నాను, నేను విశ్వాసం నుంచి తొలగిపోయాను, నేను కొంచెము శోధనలో పడిపోయాను అని ఒప్పుకోరు. ప్రతి ఒక్కరూ నేను కరెక్ట్గా ఉన్నా అని మిమ్మల్ని మీరు రైట్ వేసుకుంటారు, మార్కులు వేసుకుంటారు. నేను ఆమె కంటే, నేను ఆయన కంటే గొప్పవాణ్ణి, మంచివాణ్ణి, మంచిదాన్ని అని మనము అనుకుంటాం. కానీ మనలో ఉంటున్న బలహీనతలను మనం గుర్తు చేసుకోలేకపోతూ ఉంటాం. కనుక పడిపోకుండా, విశ్వాసం నుంచి తొలగిపోకుండా కాపాడబడడానికి దేవుని హెచ్చరికలు ఏందో చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారము వచ్చును. మనం పడిపోతాము అంటే ఒప్పుకోరు, నేను పడిపోను, నేను గట్టిగా ఉంటా. దానికి రెండు సూచనలు, అహంకారము, గర్వము. మనలో అప్పుడప్పుడు గర్వం వస్తుంది. నాకున్న తెలివితేటలు, నాకున్న అందము, నాకున్న బలము, నాకున్న ధనము, నాకున్న సర్టిఫికెట్లు వేరే వాళ్ళకున్నాయా? వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చాలా బెటర్, నేను మంచిదాన్ని, మంచోడిని అని మనకు మనమే ఇంతకుముందు చెప్పినట్టు మార్కులు వేసుకుంటూ ఉంటాం. కనుక అది కాదు, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేను ప్రభువుకు దగ్గరగా జీవించలేకపోతూ ఉన్నాను, ఇంకా నేను ప్రభు వాక్యంలో ఎదగలేకపోతూ ఉన్నాను అని ఆ యొక్క ఆశ తృష్ణ కావాలి. దేవుని వాక్యంలో ఈ రీతిగా ఉంది, 42 కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, నీ వాక్యము, నీ సన్నిధి, నీ ప్రసన్నత లేనిది నేను ఒక్క అడుగు వేయలేనని మోషే భక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు. సో నంబర్ 1 ఏంటంటే, తిమోతి ఏం నమ్ముతున్నాడంటే, మనమంతా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటాం. ధర్మశాస్త్రాన్ని పాటించడం కాకుండా దేవుని కృపను పొందకుండా దూరంగా ఉన్నామేమో. దేవుని కృపను పొందకుండా దూరంగా ఉన్నట్లయితే మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని కృపకు మనం దూరం అయిపోకుండా మనల్ని మనం పరీక్షించుకోవాలి. 2వ తిమోతిలోకి రాసిన పత్రిక 1:12 వచనం చూసినట్లయితే, గట్టిగా ఎవరైనా చదువుతారా? 2 తిమోతి 1:12, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడను అంటే, ఆయన కాపాడేవాడు. నాకెవరి సహాయం అవసరం లేదు, నన్నెవరు హెచ్చరించడం అవసరం లేదు, నేను ఎవరి మాట వినను, అన్నీ నాకు తెలుసు. దాన్ని ఏమంటారు? గర్వం అంటారు, అహంకారం అంటారు. ఈ లోకంలో ఎవ్వరికి కూడా వాక్యంలో కూడా 100కు 100% కరెక్ట్ కాదు. బిల్లీ గ్రేమ్ అయినా, పల్లెటూరి సేవకుడైనా, లేకపోతే విశ్వాసి అయినా, ప్రతి ఒక్కరు కూడా మనము పడిపోతూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం. ఎవరికి? దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. గనక మళ్ళీ తిరిగి కట్టేవాడు, తిరిగి చేర్చేవాడు, తిరిగి రప్పించేవాడు, కాపాడగలిగేవాడు దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఎప్పుడు కూడా త్రోసివేసేవాడు కాడు. కనుక నాకు తెలియదు, మీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలియదు, సారీ, నేను నేర్చుకుంటాను, నాకు తెలుసు అనే మాట మీ నుంచి రాకూడదు. నాకేం తెలుసు, నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పొద్దు. నీకు తెలిసినా కూడా మళ్ళీ ఆ తెలిసే విషయంలో కూడా ఇంకొకటి నేర్చుకుంటావు. నాకు తెలుసు, నాకు చెప్పనవసరం లేదు, నాకు ఎవ్వరు చెప్పేది అవసరం లేదు, నేను ఎవ్వరికి మాట
వినను. నాకు తెలుసు. దానికి ప్రభువాక్యం ఏం చెప్తుందంటే అహంకారము, గర్వము. నాకున్న డిగ్రీలు వేరే వాళ్ళకున్నాయా? నేను చదివినంత వేరే వాళ్ళు చదివారా? నేను డాక్టర్ని, నేను కలెక్టర్ని, నేను ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని. నా హోదా చిన్నదా? నాకు పేరు, ప్రఖ్యాతి, కీర్తి ఖండాలు ఉన్నాయి. నా వెనుక ఎవరున్నారు? నాతో ఎవరున్నారు? నాకేముంది? నీకు ఎన్ని ఉన్నా యేసయ్య లేకపోతే అన్ని సున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక 3, 4, 5 విషయాలు నేను క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. నంబర్ 1 ఏంటంటే, విశ్వాసము నుండి తొలగిపోవడం అంటే బ్లాక్ స్లైడింగ్ అంటే తొలగించబడము, పడిపోవడం, తొలగించబడము, దూరం అయిపోవడం. మనము అయిపోతున్నామా? ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాలి. ఈవెన్ ప్రతి పాస్టరు, బిషప్ కూడా తగ్గిపోతూ ఉంటాం. విశ్వాసములో మనం అనుకున్నంత ఎదగలేకపోతూ ఉంటాం. ఎందును బట్టి అంటే దేవుని వాక్యానుసారంగా దేవునికి దగ్గరగా జీవించకుండా పడిపోతూ ఉంటాం. ఎగ్జాంపుల్, సొలొమోను మహారాజు కంటే ముఖ్యమైన ఎగ్జాంపుల్ బైబిల్లో లేదు. సొలొమోను మహారాజు యవన కాలంలో 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయనని అభిషేకించినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమని ప్రత్యక్షమయ్యాడంటే, బిడ్డా నీకేం కావాలి? ఏదైనా ఒకటి కోరుకో, నేను ఇస్తానన్నాడు దేవుడు. ప్రభువా నాకు కొంచెం టైం ఇస్తావా? నాకు టైం ఇస్తావా? ఓకే, టైం తీసుకో. టైం తీసుకున్న తర్వాత, ప్రభువా ఎంతసేపు? దేవుడు అంటున్నాడు, ఎంతసేపు? నువ్వు ఒకటే అడిగినావు కదా, ఆ ఒక్కటి కోసం నేను ఆలోచన చేస్తూ ఉన్నా. డబ్బును అడుగుతున్నా. డబ్బు ద్వారా చాలామంది శత్రువులు అవుతారు. ధనము, డబ్బు చాలా కష్టము. మరి ఇంకేమైనా అడుగుతున్నా? ఇవన్నీ కూడా లోకంలో ఉన్నవారు కోరుకున్నట్టుగా అందరూ కోరుకుంటారు. కానీ నేను వ్యతిరేకంగా కోరుకోవాలని చెప్పి దేవుణ్ణి అయ్యా నేను రెడీ. ఏం కావాలి బిడ్డా? నాకు జ్ఞానం కావాలయ్యా. ఈ రాజ్యాన్ని పరిపాలించుటకు నాకు వివేకము, జ్ఞానము ఉంటే, నీ జ్ఞానం నాకు ఇస్తే నేను ఈ దేశాన్ని, ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నేను నేర్చుకుంటానని చెప్పినప్పుడు దేవుడు అప్రిషియేట్ చేశాడు. చాలా మంచోడా, మంచిగా నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ధనధాన్యాలు, సౌకర్యాలు, యుద్ధాలు ఆపేయమని కానీ, లేకపోతే డబ్బు కానీ, ధనాన్ని కానీ నువ్వు అడగలేదు, జ్ఞానం అడిగావు. చాలాసార్లు అమ్మాయిలు పాస్టర్ల దగ్గరికి వస్తూ ఉంటారు. తప్పు కాదు పాస్టర్తో ప్రార్థన చేయించుకోవడం. ఎప్పుడు వస్తారు మీరు చెప్పండి? ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్ పట్టుకొని వస్తూ ఉంటారు. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అని హాల్ టికెట్ నాకు ఇస్తూ ఉంటారు. నేను ఒక్కొక్కసారి ఆ హాల్ టికెట్లు మీ మోకాల మీద పడేయాలనిపిస్తుంది. కానీ అమ్మగారిని చూసి భయపడతా. పిల్లలు వచ్చి పాపం వాళ్ళు ఏదో ఆశలు పెట్టుకుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా ఇట్లా మాట్లాడుతున్నాం ఏంది అంటదేమోనని చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తా. కానీ ఎవరు చేయాలి ప్రార్థన? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే ఎవరిని అడగాలి? కొదువుగా ఉంటున్న వారిని డైరెక్ట్గా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మధ్యలో మేమెందుకు? మీరు ఎట్లాగో కానుకలు ఇస్తారు కదా, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు కాబట్టి ఒక 5,000, 10,000, 1,000 రూపాయలు, 500 రూపాయలు మీరు కానుక ప్రత్యేకంగా ఇస్తారని చెప్పి పాస్టర్లు మేము స్వార్థపరులం, మేము స్వార్థపరులం, మీకోసం ప్రార్థన చేస్తాము, పెన్నుల కోసం ప్రార్థన చేస్తాము, అట్టలు పట్టుకొని రండి, ప్యాడ్ పట్టుకొని రండి, మేము ప్రార్థన చేస్తాము అని చెప్పి మేము మీకు మోసం చేస్తూ ఉంటాం. మేము జ్ఞానం ఇచ్చే వాళ్ళము కాదు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా, తక్కువగా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా ఎవరిని అడగాలి? మిమ్మల్ని మీరు తగ్గించుకొని, ప్రభువా నాకు వివేకము, జ్ఞానము దయచేయి, బుద్ధి, తెలివి నాకు దయచేయి అని మీరు మనస్ఫూర్తిగా అడిగినట్లయితే దేవుడిస్తాడు. సో మీకు అర్థమైంది ఏంది? ఇప్పుడు నర్సింగ్ అమ్మాయిలు, 10th క్లాస్ అబ్బాయిలు, మీకు అర్థమైంది ఏంది? ఇప్పుడు ప్రయారిటీ మాకు ఇవ్వద్దు. మా కోసం ప్రార్థన చేయమని మా దగ్గరికి రావద్దు అంటే మరి కష్టమే కదా. రావచ్చు, కానీ మీ మనసులో ఎవరికి ఇవ్వాలి? దేవుణ్ణి అడగాలి. పాస్టర్ గారు చేసినా, నేను చేసినా దేవుడు వింటాడు.
పాస్టర్ గారు చేస్తేనే వింటాడు, నేను చేస్తే వినడు అనే మీ భావన మీలో నుంచి పోవాలి. అడిగాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలి. జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సకల సౌకర్యాలు ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ ప్రపంచంలో యేసు ప్రభు నంబర్ 1 ఆత్మీయంగా జీవించింది. వింటున్నారా? ఆత్మీయంగా ప్రభు దగ్గరికి జీవించింది నంబర్ 1 యేసు ప్రభు, నంబర్ 2 దావీదు, నంబర్ 3 హిజ్కియా, నంబర్ 4 సొలొమోనే. సొలొమోను మంచోడు, ఆత్మీయంగా జీవించాడు చాలా. దేవుని సన్నిధిలో బాగా ఎదిగాడు. ఎంత ఎత్తుగా ఎదిగాడో, ఎంత పెద్ద శిఖరం అంత ఎత్తుగా దేవునికి దగ్గరగా ఎదిగాడో, నెక్స్ట్ చాప్టర్లో టపుక్కున కింద పడిపోయాడు. ఎవరి వల్ల? నేను భార్య అనా, ఆయనకు భార్య కాదు, భార్యలు, సెటాప్లు, ఇవన్నీ మీకు అర్థమైతే కొంచెం కష్టం. కానీ 1000 మంది పెళ్ళాలు ఉంటే వాళ్ళంతా కూడా ఇతని మనసును మార్చేశారు. అందుకోసమే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, క్రైస్తవులు విశ్వాసులైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి? విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే నేను పెళ్ళికి రాను అని నేను అనేకులకు చెప్పా. పెళ్ళైన తర్వాత మారుతారు అంటే మారనీయలే, మారకపోవచ్చు ఈ దొరసాని. అమ్మా 2 నెలలైంది నీ గురించి చెప్పలేదట. నువ్వు ముందు మారితేనే ఆ తర్వాత పెళ్ళి. ఎందుకంటున్నానంటే మనం ప్రభువులో వారిని పెంచకపోతే, ప్రభు దగ్గరికి వారికి నడిపించకపోతే, ప్రయారిటీ ప్రభువుకు వారికి మనం ఇవ్వకపోతే, పరిచయం చేయకపోతే మన బతుకు బస్టాండ్ పాలవుతుంది. అది ఆడమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఎవరు మార్చేస్తారు? అన్యులు మారుస్తారు, ముఖ్యంగా స్త్రీలు మారుస్తారు. స్త్రీలు ఒకవేళ మారినా కొంత పర్సెంట్ మనం వారిని ప్రభు దగ్గర నడిపించవచ్చు. కానీ మా ఆయన తర్వాత మారుతారండి, పెళ్ళైన తర్వాత మారుతారంటే మారుతాడు ఆయన? అస్సలు మారడు. కనుక అమ్మాయిలు, మన దగ్గర ఉండేళ్ళంతా అమ్మాయిలు జాగ్రత్త. దయచేసి విశ్వాసులైన భర్తను కోసం ప్రార్థన చేయండి. సో ఇక్కడ భార్యలు మార్చేశారు అతని హృదయాన్ని. పడిపోయాడు. దేవునికి దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? కనుక స్త్రీల మాటలు విని పడిపోయిన వాళ్ళలో నంబర్ 1 ఇతను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, అయినా మొదట నీకుండిన ప్రేమను వదిలితివి, నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. తొలగిపోవడం అనేది రక్షణ కార్యం నుంచి దూరం అయిపోవడం. మొదట బాగానే ఉన్నావు. 3 సంవత్సరాలు మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ప్రతి రోజు ఆదివారం తప్పకుండా మీరు గుడికి వస్తారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన అమ్మాయిలంతా కూడా ఎగ్జామ్కు ముందైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. చాలా భక్తి ఈ ఫస్ట్ 3 ఇయర్స్లో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో అదే రీతిగా జీవించమని అంటాం. కానీ మీరు లోకంలో పోయిన తర్వాత మిమ్మల్ని వాడు అటు ఇటు గుంజుతూ ఉంటాడు. ఎవడు? సాతానుడు గుంజుతూ ఉంటాడు. కనుక పడిపోతూ ఉంటారు. మొదట నీకుండిన భక్తి శ్రద్ధ లేదు, తర్వాత ఉండదు. సొలొమోనుకు ఉండేనా? చివరిలో వృద్ధాప్యంలో పడిపోయాడు. అయితే చాలామందికి డౌటు, సొలొమోను తర్వాత లోతు, వీళ్ళిద్దరి గురించి నేను చెప్తూ ఉంటాను. వీళ్ళిద్దరూ ప్రభువుని నమ్ముకొని పరలోకానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళారా? అమ్మ ఏది చెప్తే ఏమవుతుందని మీరు సపోర్ట్ చేస్తలేరు. సొలొమోను మహారాజు, లోతు, వీళ్ళిద్దరూ పడిపోయారు. దేవుని నుంచి, విశ్వాసం నుండి పడిపోయారు. అయితే వారు తిరిగి వచ్చారు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంది. వాళ్ళంతా దరిద్రులు అని వాళ్ళని మనం తిడుతూ ఉంటాం. కానీ అదే బైబిల్ మనం బాగా చదివినట్లయితే ఆ బైబిల్ వాళ్ళ పేర్లు న్యూ టెస్టిమెంట్లో కూడా రాయబడి ఉందంటే అర్థమైంది, వాళ్ళు పరలోకంలో ఉన్నారని అర్థం. నేనేమంటున్నా ఇప్పుడు, తప్పిపోవడం సహజము, పారిపోవడము, పడిపోవడము, తొలగిపోవడము సహజము. తిరిగి రావడము గొప్ప ఆశీర్వాదం. తిరిగి వచ్చే విషయంలో నేను తర్వాత మాట్లాడతాను. కానీ
పడిపోయిన తర్వాత నేను పడిపోయాను అని గుర్తించడం గొప్ప విషయం. మనం గుర్తించక నేను కరెక్టే, నేను మంచిదాన్నే, నేను మంచోడ్నే, నాలాగా ఎవరు లేడు మా ఊళ్ళో లేకపోతే మా ఇంట్లో అని మనల్ని మనం మార్కులు వేసుకోవడం తప్పు. పడిపోయానయ్యా, చెయ్యలేదయ్యా, దూరం అయిపోయానయ్యా, తొలగించబడ్డానయ్యా, నేను ముందున్నట్టుగా ఇప్పుడు లేను, ముందున్నట్టు ప్రార్థన ఇప్పుడు చేయడం లేదు, ముందున్నట్టుగా నీకు దగ్గరగా నీ వాక్యంలో ఎదగడం లేదు అన్నది మనము తగ్గించుకుంటూ దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉండాలి. యెషయా గ్రంథము 59:3 చూసినట్లయితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. దేవుడు మిమ్మల్ని డైరెక్ట్గా చూడాలని ఉంది. మీ ఫేసు ఆయన కనబడడం లేదు, మీ యొక్క క్రియలు కనబడుతూ ఉన్నాయి, మీరు చేస్తున్న తప్పు పనులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మంచిగా డైరెక్ట్గా చూడలేకపోతూ ఉన్నాడు దేవుడు. అప్పుడు ఏం తొలగించబడాలి? దేవునికి మీకు మధ్యలో ఉంటున్న పాపాన్ని తొలగించి, ఆ యొక్క తప్పు క్రియలను తొలగించి మనం ప్రభువుకు సన్నిహితంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నెంబర్ 2 ఏంటంటే, విశ్వాసం నుండి తొలగిపోవడం అనేది ఒకేసారి జరగదు. విశ్వాసము నుంచి, చెప్పండి, అందరూ చెప్పాలి, విశ్వాసము నుంచి తొలగిపోవడము ఒక్క రోజులో జరిగేది కాదు, క్రమక్రమంగా జరిగేది. వింటున్నారా? క్రమక్రమంగా అంటే 1 month పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 1 weekలో కాదు. ఈ వారం గుడికి వచ్చే వారం నువ్వు రాకపోతే పడిపోయినట్టు లెక్క కాదు. 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. క్రమక్రమంగా నువ్వు దూరంగా అయిపోతున్నావు అని నువ్వు గుర్తించాలి. గుర్తించకుండా ఏం కాదులే పాస్టర్ గారు సంవత్సరానికి ఒకసారి గుడికి రమ్మన్నాడు, ఏం కాదులే నేను పరలోకానికి పోతాను అంటే నువ్వు ఆల్రెడీ పడిపోయావు. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, తొలగించబడ్డావు. దేనిలో నుంచి? ఆయన లిస్టులో నుంచి, ఆయన విశ్వాసము గుంపులో నుంచి నువ్వు తొలగించబడ్డావని నువ్వు గుర్తించకుండా ఇలాగే జీవిస్తున్నానని చెప్పి నువ్వు సంతోషపడ్డావు అనుకో. దానికి ఉదాహరణలు లోతు జీవితంలో 7 మీకు చెప్తాను. పడిపోవడం, క్రమక్రమంగా పడిపోవడం అంటే ఏంటంటే దురాశ. చెప్పండి, దురాశ మొదట దేనికి వస్తుందంటే కళ్ళకు వస్తుంది. దురాశ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కండ్లకు. ఈ కండ్లు చాలా డేంజర్. ఈ శరీరం అంతటిలో ఘోరమైనది, డేంజర్ది ఫస్ట్ హృదయం. ఈ హృదయానికి కనెక్షన్ ఏంది? కన్ను. ఈ కళ్ళు మనం చూడకపోతే బ్రతకలేము. ఈ అద్దాలు లేకపోతే నేను చదవలేను. చాలామంది 60 దాటితే చదవలేరు, అద్దాలు కావాలి. నిన్ను అడిగాను కొంచెం దగ్గర చేయించుకున్నప్పుడు, సార్ మీకు షుగర్ ఉంది కదా, కాంట్రాక్ట్ చేయించుకున్నారంటే లేదయ్యా అన్న, మీకు దగ్గరకు వచ్చింది సార్ జాగ్రత్త అంటున్నాడు. అంటే ఈ కంటిని మనము కాపాడుకోకపోతే ఈ కళ్ళు చూసేవన్నీ కూడా ఏమంటది? నాకు కావాలంటది. మా ఇంట్లో ఉండాలి, ఇది బాగుంది అంటది. మన ఇంట్లో లేదు, అది ఉంటే బాగుండేది అని దానికి సిగ్నల్ పంపుతూ ఉంటుంది. తర్వాత హృదయానికి పంపించి, మెదడు పంపించి, నోటికి అందించి మనము చేయకూడని పనులు చేయనిస్తూ ఉంటుంది ఈ కన్ను. కనుక జాగ్రత్త, కంటిని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే, క్రిందున్న వాటి కోసం మనము చూస్తూ ఉంటాం. భూ సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది ఉంటే బాగుండేది, అక్కడికి పోతే బాగుండేది, అలా 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 తిరిగొద్దామని చెప్పి చాలామంది తిరుగుతూ ఉంటారు. నేను అనేక సార్లు అమెరికా పోయాను, కానీ సైట్ సీయింగ్ అంటే నాకు ఇష్టం ఉండదు. సైట్ సీయింగ్ అంటే తెలుసా మీకు? తెలుసు, అందరికీ తెలుసు. ఏదైనా చూడడము, తిరగడము, కాలక్షేపం కోసం తిరగడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మా ఇంట్లో మా పిల్లలకు కానీ అమ్మగారికి కానీ నేనంటే ఇష్టం ఉండదు. బయట తిరగడు డాడీ, ఎటు పోడు, ఎటు పోనీయడు. అంటే ఈ లోక సంబంధమైన వస్తువులను, ఈ లోకంలో ఉంటున్న కనబడేవన్నీ కూడా చూడాలి. అమెరికా కంటే మించిన దేశం ఏది లేదు చూడవలసినవి.
కానీ అనేక సార్లు పోయినా కూడా నేను పోను, వాళ్ళతో తిరగను. తిరిగితే నాకు కావాలనిపిస్తుంది, దాని మీద మోజు పెట్టుకుంటాం, ఆశ పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక అవన్నీ మనం చూడకపోతే మంచిది. ఈ లోక సంబంధమైన వాటిని మనము దృష్టి ఉంచకపోతే మంచిది, వాటిని చూడకపోతే మంచిది. ప్రభువా, వాటిని నా నుండి దూరపరచు అని చెప్పడం ఎవరి వల్ల అవుతుందా? అవ్వదు. నెంబర్ 1 ఏంది? ఇది. నెంబర్ 2 ఏంది? ఈ క్రిందున్న వాటిపైన, క్రిందేమున్నాయి? ఆకాశము క్రిందున్నవన్నీ కూడా మంచివి అని దేవుడే అన్నాడు. వాటిని అనుభవించాలని, వాటిని తెచ్చుకోవాలని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక్క ప్లాట్ కొంటే చాలు. ఎక్కడ? జూబ్లీ హిల్స్లో ఒక ప్లాట్ దొరికితే భువనగిరిలో 1 ఎకరంతో సమానం అని అంటూ ఉంటారు. అంటే భూ సంబంధమైన వాటిని మనము చూడాలా, చూడకూడదా? ఎత్తైన పర్వతాల మీద ఆయన లోతు ఏం చేశాడంటే ఈ నేత్రాలతో ఆ భూమి అంతా చూశాడు. పచ్చగా పల్లంగా ఉంది, దాన్ని నాకు కావాలన్నాడు. ఒక ఈయన అబ్రహాం ఏమనుకున్నాడు? ఎత్తైన గుట్టలు కొండలు ఎన్నుకున్నాడు. ఎవరైనా భూములు ఎత్తుగా ఉన్న వాటిని, గుట్టలుగా ఉన్న వాటిని కోరుకుంటారా? కోరుకోరు. పల్లంగా మంచిగా లెవెల్గా ఉండాలి, ఇది నాకు కావాలంటారు. నేను ఇది కొన్నప్పుడు కూడా మా తమ్ముడు అన్నాడు, ఏం పంట పండిస్తావు ఇక్కడ, ఏం దొరుకుతుందని, ఏం పండుతుందని చెప్పి మా తమ్ముడు శంకర్ చెప్పాడు. కింద భాగాన్ని చూసి, నీళ్ళలో మునిగిపోయిన 2 ఎకరాలను చూసి ఆయన, ఏం పండిస్తావు ఇక్కడ, ఎందుకు కొన్నావు ఇది అన్నాడు. ఏమో దేవుడు ఏం దీవిస్తాడో నాకు తెలియదు అని చెప్పాను. కనుక మనకు నచ్చేటివి దేవునికి నచ్చవు, దేవునికి నచ్చేటివి మనకు నచ్చవు. 3వది ఏంటంటే రాజీ పడిపోవడం. నెంబర్ 1 నేత్రాశ, నెంబర్ 2 దురాశ, లేక నెంబర్ 2 భూమి మీద ఉన్న వాటి మీద, నెంబర్ 3 ఏంటంటే రాజీ పడిపోవడం. ఏం చేద్దాం? అందరితో మనము కలిసి నడవాలి. వాళ్ళు అంటారు కదా, నలుగురితో కలిసిపోవాలి. అరే, కలిసిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఎన్నుకున్నది. లోకం నుంచి నువ్వు వేరుగా ఉండాలి, సపరేట్గా ఉండాలి. అప్పుడప్పుడు దేవుడు మీకు మంచి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడు. నేను ఈ ఆఫీసులో ఒక్కదాన్నే, ప్రైజ్ ద లార్డ్. నిన్ను చూసి వాళ్ళు ఇష్టపడరు. నువ్వు ప్రార్థన పరుడవని, నువ్వు లంచం తీసుకోవని, నువ్వు ఇలాంటివి ఇష్టపడవని చెప్పి, నువ్వు అక్కడ ఉండలేవని చెప్పి నిన్ను అందరూ నీ మీదనే కన్నేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళతో నేను ఒక్కదాన్నే ఇలా బ్రతకలేను, నేను ఒక్కడనే ఇలా బ్రతకలేను అని మనం ఏం చేస్తూ ఉంటాం? అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఉంటాం, రాజీ పడిపోతూ ఉంటాం. సరే, ఇక నేను ముట్టను కానీ ఆ లంచము నువ్వు పంచుకొని నాకు ఇచ్చేయి, తీసుకొని నాకు ఇచ్చేయి అంటారు. రాజీ పడిపోవడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 4 ఏంటంటే శత్రువుకు మనము లోబడిపోతూ ఉంటాం. శత్రువులకు మనము లోబడిపోతూ ఉంటాం. మనకు నచ్చనటువంటి వారు, మన పద్ధతులు నచ్చనటువంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్ళతో ఏదో అన్నా, సారీ, నేను నీతో కలిసి ఉంటాను, నువ్వు చెప్పినట్టే వింటాను. సరే, ఆదివారము ఒకరోజు వదిలిపెట్టు, ఒకరోజు పోతా డ్యూటీకి, ఒకరోజు చర్చికి వెళ్తా, మిగతా ఆదివారాలు ఈ వారం వదిలిపెట్టు, వచ్చే వారం నీ దగ్గరికి వస్తా అని చెప్పి మనం ఏం చేస్తుంటామంటే శత్రువులకు అవకాశం ఇస్తూ ఉంటాం. పడిపోకపోవడమా? ఇది పడిపోవడమే. రాజీ పడుతూ ఉంటాం, శత్రువులకు లొంగిపోతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా అన్నారా? నిన్న క్రిస్టిన ఒక మాట అన్నది, సూర్యలో పనిచేస్తుందట, ఆదివారం మాత్రం నాకు దయచేసి సెలవు ఇవ్వకపోతే నేను ఈ ఉద్యోగం చెయ్యను అన్నదట. నాకు నచ్చింది ఆ బిడ్డ మాట అనడం. నేను లేనప్పుడు సూర్యలో పనిచేస్తుందని ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంది. ఓకే, ఆదివారం డ్యూటీ చెయ్యమంటే నేను డ్యూటీ చెయ్యను కాదు, ఉద్యోగమే చెయ్యను, నేను ఉద్యోగం ఇవ్వను నీకు, పర్వాలేదు, దేవునికి స్తోత్రము, ఆదివారం మాత్రం నేను డ్యూటీ చెయ్యను అని చెప్పి రావాలి.
ఒకవేళ రాజీ పడ్డారనుకోండి, మా ఆఫీస్లో మా బాస్ చాలా స్ట్రిక్ట్ సార్, లేకపోతే మాకు ఉద్యోగాలు తీసేస్తాడు, అందుకోసమే వాళ్ళకి లొంగిపోయా వాడు చెప్పే మాటలు. ఇక్కడ ఇతను కూడా లొంగిపోయాడు. ఆదికాండం 14వ అధ్యాయం 11, 12 వచ్చిన చూసినట్లయితే, పాపానికి సమీపంగా జీవిస్తే అతన్ని పాపం లోబరుచుకుంటుంది. మారు మనసు పొందిన త్రాగుబోతుల ద్వారా, మారు మనసు పొందినటువంటి త్రాగుబోతులతో బార్లకు వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళకుండా మనము వారికి దూరంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. 5వది శరీర సంబంధ జీవితం. శరీర సంబంధమైన జీవితం అంటే మనకు ఏం కావాలి? పొజిషన్ కావాలి, లీడర్షిప్ కావాలి. నేను అక్కడ కూర్చోవాలి, కింద కూర్చోవద్దు, నేను పైన గద్దె మీద కూర్చోవాలి, నా పేరు ఆ లిస్టులో ఉండాలి. అందరికీ పూలదండలు వేసినప్పుడు నాకు కూడా పూలదండ వేయాలి. అందరినీ సన్మానించినప్పుడు, శాలువా కప్పినప్పుడు నన్ను కూడా శాలువా కప్పాలి. నన్ను కూడా వాళ్ళు గుర్తించాలి, నేను గొప్పోన్నని. గద్దె నాకు కావాలి, లీడర్షిప్ నాకు కావాలి, పొలిటికల్లో నేను పోవాలి. పొలిటికల్కు పోవాలని చెప్పి 40 ఏళ్ల క్రితమో నాకు అవకాశం వచ్చింది. డోర్నకల్ మహబాద్ నుంచి ఎమ్మెల్యేగా నిలబడమని అవకాశం వచ్చిందంటే ఆ టెంప్టేషన్ వచ్చింది. నా రూటే కాదని చెప్పా. అది నా రూట్ కాదు. లోకానికి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, లేకపోతే సర్పంచ్గా, ప్రెసిడెంట్గా, దేనికి, ఈవెన్ మా కాలనీలో అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు మెంబర్గా ఉండమంటే నేను ఉండలేను. మీకు మెంబర్గా ఉండలేను. మెంబర్గా ఉండాలంటే నా మెంబర్షిప్ పోతుంది. మనం ఏం చేస్తుంటాం? ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు మావాడు, మాకు తెలిసిన ఆయన, ఒక ఆయన ఇక్కడే కాలనీలో. ఆయన మొన్ననే వచ్చిండు, 1 సంవత్సరం కూడా కాలేదు. ఆ కాలనీలో ఒక మెంబర్, మనకు తెలిసినాడు, ఈ బిల్డింగ్ అంతా ఆయనే కట్టిండు సెంట్రింగ్తో. ఆయన పేరు రమేష్, ఇక్కడే ఉన్నాడు. ఆయన మెంబర్షిప్ అందులో ఉండకపోతే, కాలనీలో మెంబర్షిప్ ఉండకపోతే నేను ఉండను, నన్ను మెంబర్షిప్గా పెట్టుకుంటేనే మంచిది, లేకపోతే నేను ఓర్వను. మెంబర్షిప్ కావాల్సిన వారు, కావాలనే వారు చాలామంది ఉన్నారు. అది చర్చిలో కానీ, సొసైటీలో కానీ, లోకంలో కానీ, ఎందులోనన్నా ఆ యొక్క కమిటీలో నేను ఉండాలి, కమిటీ పెద్దగా నేను ఉండాలని చెప్పి పోరాడే వాళ్ళు మన సంఘాల్లో కూడా ఉన్నారు. లోతు ఆయన గద్దె మీద, పంచాయతీ చేసే దాని మీద, గద్దె మీద కూర్చుని లీడర్. నువ్వు లీడర్షిప్ కోరుకుంటున్నావా? కోరుకుంటున్నట్టయితే ఎందులో నుంచి పడిపోతున్నావు? విశ్వాసంలో నుంచి పడిపోవడానికి అదొక మెట్టు. చివరి మెట్టు ఏంటంటే బలహీనమైన శరీరము బలహీనం అవ్వడానికి ఇంకో కారణం ఏంటంటే, మనము దేవుడు మనల్ని రమ్మన్నాడు, లోతును రమ్మన్నాడు. బాబు, ఈ సొదొమ గొమొర్రా అంతా కూడా నాశనం అయిపోతుంది, నువ్వు ఇక్కడ కూర్చోవడానికి, ఈ లీడర్షిప్ ఉండడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు తొందరగా రమ్మంటే తొందరగా వచ్చాడా? రాలే. ఎందుకు రాలేదంటే, అమ్మా ఈ పోస్ట్ పోతే మళ్ళీ నాకు పోస్టు రాదు అని తడవు చేశాను అని ఉంది బైబిల్లో. దేవుడు వచ్చి, లేరా బాబు, నీకున్నోళ్ళని మనుషులనే పట్టుకురా, నీ భూమి బంగారం ఏది పట్టుకురాకు ఇంట్లో నుంచి, తొందరగా రా, వీళ్ళందరూ నేను నాశనం చేస్తానన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడు రావాలా? ఇంకా కొంచెం టైం పాస్ చేస్తూ ఉన్నాడు. అబ్బో, ఈ టేబుల్, ఈ ఇల్లు, ఇదంతా కూడా నేను వదిలిపెట్టాలా? ఇదంతా నా కష్టార్జితం, ఇదంతా కూడా నేను వదిలిపెట్టి నేను బయటికి రావాలా అని చెప్పి తడువు చేస్తూ ఉంటే దేవుని కోపం వచ్చింది. మనం సంపాదించేది, మనకు కనబడేదంతా కూడా ఒకరోజు బూడిదైపోతుంది. దీన్ని వదిలిపెట్టి పోవాల్సిందే. దేవుడు రమ్మన్నప్పుడు మన ప్రాణం దేవునికి చేయాలి. అప్పుడు ఇవన్నీ ఎందుకు అంటారు మీరు? ఇవన్నీ ఎందుకు మరి నువ్వు సంపాదించేది? మీలో కొందరికి కాదు, చాలామందికి క్వశ్చన్ వస్తుంది. మనం సంపాదించేది మనం వెతుకపోం, మనం సంపాదించేది మనం వెతుకపోం, మనం తినం కూడా, అనుభవించం కూడా. మన తర్వాత ఉన్న వాళ్లకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం కష్టపడాలి. అయితే దేవుడు వదిలిపెట్టమన్నప్పుడు వదిలిపెట్టి రావాలి.
ఆయన వదిలిపెట్టి ఇదంతా బూడిద చేస్తారు రమ్మంటే రాకుండా ఇంకా కొద్దిసేపు అంటే అక్కడే ఉంటే దేవునికి కోపం వచ్చింది. ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, లేక ఆయన ఇంటిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ యొక్క నాయకులను, ఈ గ్రామాన్ని, ఈ పట్టణాన్ని నేను వదిలిపెట్టి రాను. చాలామంది సేవకులు, విశ్వాసులు ట్రాన్స్ఫర్ చేస్తే, వేరే ప్రాంతానికి పొమ్మంటే, వేరే దేశానికి పొమ్మంటే ఎట్లా బ్రతకాలి నేను? ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరు? ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, కానీ నీతో ఉండేది ఎవరు? దేవుడు. దేవుడు మనతో ఉన్నాడు, మనం ఎక్కడికి పోయినా దేవుడు మనకు నడిపిస్తాడు అని చెప్పి మనం దేవుని తోడు కోరుకోకుండా మనుషుల, నాయకుల సోపతు, స్నేహం మనం కోరుకుంటూ ఉంటాం. అది వదిలిపెట్టి రమ్మంటే రాలే, చాలామంది రారు. మా ఊరిని వదిలిపెట్టి రాను, మా బంధువులను వదిలిపెట్టి రాను, మా స్నేహితులను, నా పిల్లలను వదిలిపెట్టి నేను రాను. చివరిది క్రమక్రమంగా పడిపోవడానికి చివరి మెట్టు ఏంటంటే విందులు, వినోదాలు. చెప్పండి, విందులు, వినోదాలు. కొంతమందికి విందు అంటే పార్టీ ఉందా? ఉంది. పార్టీ ఉందంటే ఎగేసిపోతూ ఉంటారు చాలామంది. నన్ను హోస్ట్ చేసిన ఒక పాస్టర్ కూడా అక్కడ ఒక చేదో పార్టీ జరుగుతుంటే పదా పోయి తినొద్దామన్నాడు. అరే నాకు కొంచెం చాలా ఇది అనిపించింది. ఎవరో పార్టీ పెడితే, ఎవరో విందు చేస్తూ ఉంటే అక్కడ మనోళ్ళు పోయి తినేసి రారా? ఉన్నారా లేరా? నాకు మస్తు ముందు తెలిసి మన క్రిస్టియన్స్ వాళ్ళు హిందువుల పెళ్లిలో కూడా పిలవకపోయినా కూడా పోయి తినేసి వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ సేవకులు. నిన్ను పిలవలే, నువ్వు ఎవరు, ఏ తరపున, ఎవరి తరపున, అమ్మాయి తరపున, అబ్బాయి తరపున వచ్చినావని ఎవరు అడగారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, పోయి ప్లేట్ పట్టుకొని గబ్బా గబ్బా తినేస్తూ ఉంటారు. కావాల్సినంతా వేసుకొని తినేస్తూ ఉంటారు. అది కూడా పడిపోవడానికి, విశ్వాసంలో నుంచి పడిపోవడానికి ఒక మెట్టు. విందులు, అక్కడ పోయి తినాలి, ఆ హోటల్లో పోయి తినాలి, అక్కడ పోయి నేను గడపాలి, అది నేను చూడాలి, అది చూస్తే కంటి 2 కళ్ళు సరిపోవు అనటో లేరా? అక్కడ పోయి ఒక్కసారి చూడండి. నేను ఇప్పుడే ఈరోజే చాలా రోజుల తర్వాత ఒక ఈసీఎల్ రాంపల్లి చౌరస్తాలో ఒక్కసారి ఈ టీ తాగి చూడండి అంటుండు. అంటే అక్కడ ఏమనిపిస్తుంది తాగుబోతోళ్ళకు, అంటే టీ తాగుబోతోళ్ళకు అక్కడ ఆగి ఒకసారి తాగాలనిపిస్తుంది, టీయే. కనుక లోకం అలా మనల్ని భ్రమపరుస్తూ ఉంటుంది. కనుక విందులు, వినోదాలు అంటే చూడడానికి, తిరగడానికి, తిండి కోసము ఆరాటపడేది కూడా విశ్వాసములో నుంచి ఒక మెట్టు పడిపోవడమే. రెండవది, ఇక్కడ మూడవది తొలగిపోవడానికి భవ్య కారణాలు. తొలగిపోవడానికి కారణాలు ఏంటంటే దురాశ, తర్వాత సమాజం. ఈ సమాజాన్ని నేను వదిలిపెట్టి పోలేను, మా ఊరిని వదిలిపెట్టి పోలేను, మా సహవాసాన్ని వదిలిపెట్టి పోలేను. ఒక పాస్టర్ గారు, నేను మొన్న పోయినా, ఆ పాస్టర్ గారు 60 సంవత్సరాల నుంచి 7 సంఘాలు మార్చాడు. నేను అడిగా, మా దేశంలో ఒక్కసారి ఒక చర్చికి పాతుకొని పోతే పొమ్మన్నా పోరు. మనకు బీటీఎం తరపున దాదాపు ఒక 20, 30, 25 సంఘాలు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, 17 చర్చి బిల్డింగ్స్లు ఉన్నాయి. ఆ చర్చి బిల్డింగ్లో ఒక్క పాస్టర్ కూడా ఆ చర్చి వదిలిపెట్టి ఇంకో చర్చికి పోదామని ఒప్పుకోలే. 2000లోనే 25 సంవత్సరాల క్రితమే 100 చర్చి బిల్డింగ్లు కట్టేవాడిని. కానీ మా పాస్టర్లు ఆ యొక్క సంఘాన్ని అది వదిలిపెట్టి పోము అని చెప్పి ఇంకొకని రానియకుండా, వాళ్ళు కొనసాగించకుండా అక్కడే పాతుకుపోయారు. ఆ సమాజాన్ని, ఆ ప్రజలు నేను వదిలిపెట్టి పోలేను. అనేకులున్నారు, అనేకుల కొరకు నువ్వు బ్రతకాలి. కానీ నీ కుటుంబం కోసము, నీకు తెలిసిన వారి కోసమే బ్రతకడం కాదు జీవితం. దేవుడు నిన్ను అలా వేరువేరుగా వాడుకుంటాడని చెప్పి మనము సమాజానికి దూరంగా జీవించాలి. మూడవది ఏంటంటే భయం. పేతురు భయపడ్డాడు, యేసు ప్రభు కాదు అని చెప్పి భయపడ్డాడు. తర్వాత 120 మంది పెంతెకోస్తు దినాన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆయన 3000 మందికి వాక్యం చెప్పాడు. 140 మంది ఆ యొక్క ఎంపీలకు వాక్యం చెప్పాడు.
పౌలు కూడా సాక్ష్యం చెప్పాడు. పౌలు ఆ యొక్క చక్రవర్తి ముందు కూడా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమయ్యాడు. యేసుప్రభుకు అవకాశం రాలే, పేతురుకు అవకాశం యేసుప్రభుకు అవకాశం రాలే. పేతురుకు వచ్చింది, పౌలుకు వచ్చింది. యేసుప్రభుకు రానటువంటి గొప్ప అవకాశము గొప్ప నాయకుల ముందు ధైర్యంగా చెప్పడానికి అవకాశము పేతురుకు పౌలుకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు అన్నా కాయపా పిలాతు రాజు ముందే సాక్ష్యం ఇచ్చాడు, నేను దేవుణ్ణని. కానీ పేతురు మాత్రము మరి ఎంపీల ముందు 140 ముందు సన్హెద్గరి ఆ సభ ఎదుట ఆయన సాక్ష్యం ఇచ్చాడు. భయం లేకుండా పోయింది. ఎందును బట్టి? దేవుని బట్టి. భయం ఉన్నదంటే మనం లోకంలో ఉన్న వాళ్ళకు భయపడుతున్నట్టు మనం నమ్ముతూ ఉన్నాం. తర్వాత 4వది అహంకారం గల ఆత్మ. మనకు ఒక గర్వం వస్తుంది, ఒక గర్వం. ఆ గర్వం వస్తే తప్పకుండా పడిపోతూ ఉంటాం. నాశనానికి ముందు ఏమొస్తుందట? గర్వము, అహంకారము. ఈ రెండు వస్తాయి. కనుక ఈ రెండు నీలో ఉన్నాయా? గర్వం ఉందా? చంపేయి. గర్వం వచ్చిందంటే నువ్వు పడిపోయినట్టే లెక్క. ఇందులో నుంచి విశ్వాసములో నుంచి పడిపోయినట్టే లెక్క. తర్వాత స్వార్థం. భక్తిని విడిచిన వాని మార్గములు అతడు దేవుని చిత్తాన్ని చేయకుండా వాని చిత్తానుసారంగా చేస్తూ ఉంటారు. స్వార్థం, దేవుని చిత్తంలో జీవించకుండా మనము స్వార్థంగా జీవిస్తూ ఉంటాం. అది కూడా స్వార్థపరులంతా కూడా మరి విశ్వాసంలో నుంచి తొలగిపోవడం. తర్వాత విగ్రహారాధన. విగ్రహారాధన అంటే మనం విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ తెచ్చుకోవడం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వదిలిపెట్టిన దానిని మళ్ళీ తిరిగి దేవతలుగా చేసుకొని వేరే వేరే దేశాల దేవుళ్ళను పెట్టుకొని పూజించారు. కాబట్టి వారు పడిపోయారు, నాశనమైపోయారు. దేవుడు వాళ్ళని చంపేశాడు. దాదాపు 20 లక్షల మంది. జాగ్రత్తగా వినండి, దాదాపు 20 లక్షల మంది. ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు 2 తప్ప 20 లక్షల మంది చచ్చిపోయారు. 2 ఎవరు? యెహోషువ, కాలేబు. అంటే ఈవెన్ మోషే, అహరోను, మిరియాము కూడా చచ్చిపోయారు. దేవుని వాక్యం వినకపోతే, విగ్రహారాధన చేస్తే, దేవునికి బాధ కలిగించే జీవితము నువ్వు జీవించినట్లయితే, విగ్రహారాధన నీలో ఉంటే నువ్వు పడిపోయినట్టే లెక్క. చివరిది అవిధేయత. అవిధేయత అంటే సౌలు నన్ను అనుసరించక, నా ఆజ్ఞలను గైకొనక ఆయన పడిపోయాడు. దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా మనం పడిపోతూ ఉంటాం. కనుక సౌలు దేవునికి దగ్గరగా జీవించాడు. ఫిలిస్తీయులతో యుద్ధం చేయమంటే చెయ్యలేనని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు. దావీదు ఏం చేశాడు? నా దేవుడు వాడిని ఓడగొడతాడు అని చెప్పి ఒక చిన్న ఒడిశెల పట్టుకొని ఆ ఫిలిస్తీయుని ఓడగొట్టాడు. కానీ సౌలు ఎక్కడ పోయి దాక్కున్నాడు? అంతాపురంలో, రాజ్యంలో హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. నువ్వు ఎవరైనా పోండ్రా అని భయపడుతూ ఉన్నాడు. స్వార్థం లేకుండా జీవించాడు. దేవుని మాటకు విధేయత కలిగి దావీదు ముందుకు సాగాడు. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. వెండి, బంగారం. ఈ లోకంలో ఉన్న చాలామంది ఏది లేకపోయినా డబ్బు కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, ధనం కావాలి అని చెప్పి బంగారం మీద, ధనం మీద ప్రాకులాడుతున్న వారంతా కూడా మరి పడిపోవడానికి కారణం. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే అన్య దేశపు స్త్రీలు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 26. చదువుతావా? ఉందా? చదవండి ఎవరైనా. అక్కడ ఉన్నదన్న చదవండి. అన్య దేశపు స్త్రీలు అని ఉంది అక్కడ. నెహెమ్యా గ్రంథము. మీరు ఎవరు చదవట్లేరంటే తీస్తలేరని అర్థం.
చాలు. అన్య స్త్రీలతో మాట్లాడటానికి కూడా ఇష్టపడకూడదు పురుషులు. ముఖ్యంగా అన్య స్త్రీలతో కలిసిపోవడానికి వాళ్ళు మా బాసు, ఆమె చెప్పినట్టు నేను వినాలి, ఆమె మాకు లీడరు అని చెప్పి స్త్రీలు ఎవరైనా మీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో స్నేహం చేయడానికి, వారితో మాట్లాడటానికి కూడా మీరు ఇష్టపడకూడదు అని అర్థం. ఆయన మాట్లాడాడు ముందు, వాళ్ళు పిలిచినప్పుడల్లా భోజనానికి వెళ్ళాడు, వాళ్ళు పిలిచినప్పుడల్లా పూజలు పునస్కారాలు చేశాడు, వాళ్ళు అనుసరించినట్టు ఇతను కూడా అనుసరించాడు అని ఉంది బైబిల్లో. ఎవరు? అంతటి సొలొమోను మహారాజే స్త్రీలకు వారి ఇన్విటేషన్ ఆహ్వానించబడినప్పుడు వెళ్ళి వారితో కలిసి భోజనం చేసి వారితో పూజలు పునస్కారాలు చేసి పాపములో పడిపోయాడు. కాబట్టి అన్యులతో మనము, చాలామంది అంటారు అన్యులతో కలవకపోతే ఎట్లా అంటూ ఉంటారు. కలవాలి, కానీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఒకవేళ వాళ్ళు పిలిచినప్పుడల్లా, వాళ్ళు రమ్మన్నప్పుడల్లా, వాళ్ళు పిలిచినప్పుడల్లా మీరు పోయారనుకోండి, ఎందులో నుంచి పడిపోయినట్టు? విశ్వాసంలో నుంచి పడిపోయినట్టు లెక్క. లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించినట్లయితే ఎవరి ప్రేమలో నుంచి మనం దూరం అయిపోతాము? దేవుని ప్రేమలో నుంచి మనం దూరం అయిపోతూ ఉంటాం. తొలగిపోవడానికి, విశ్వాసము నుంచి తొలగిపోవడానికి అసలైన కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, 4 విషయాలు చెప్తాను. విశ్వాసములో నుంచి తొలగిపోవడానికి అసలైన కారణం ఏంటంటే 4 కారణాలు. నంబర్ 1, ఏకాంత సమయము దేవునితో మనం గడపకపోతే. వింటున్నారా? ఏకాంతంగా దేవునితో మనం గడపకపోతే, నీ భార్య వద్దు, నీ పిల్లలొద్దు, నీ భర్త వద్దు, ఎవ్వరొద్దు, నువ్వు దేవునితో రోజు కొంత టైం ఇవ్వాలి. ఇవ్వకపోతే పడిపోయినట్టే లెక్క. రెండవది, ప్రార్థన చెయ్యకపోతే, ఆ ఏకాంత సమయంలో మీరు ప్రార్థనలు చెయ్యకపోతే. ఒక అబ్బాయి చిరంజీవి, ఆయన పేరేంది ఇప్పుడు కరీంనగర్లో పాస్టర్గా పనిచేసేది, చిరంజీవి, ఈ హాస్టల్లోనే పెరిగాడు. వాడు ఎప్పుడు కూడా ఈ రూమ్లో ఉండేవాడు. బాగా ఏడ్చి ప్రార్థన చేసేవాడు ఆ అబ్బాయి, నాకు తెలుసు బాగా. మన ఆర్ఫన్, మన వరంగల్ దగ్గర. ఇగో ఈ రూమ్లో ఎప్పుడు ఏడ్చి ప్రార్థన చేసేవాడు. అంటే నేను సడన్గా ఆఫీస్కి వస్తాను కాబట్టి పైన ఏడుపులు వినబడేది. గట్టిగా ప్రార్థన చేసేవాడు రోజు. వాడు 8th 9th క్లాస్ ఉన్నప్పుడే అనుకుంటా, ఇంకా 7th క్లాసు, చిన్నగా ఉన్నప్పుడే ప్రార్థనలో గడిపేవాడు. ఈరోజు కరీంనగర్లో గొప్ప మంచి పాస్టరు, 2 బిడ్డలు, ముగ్గురు పిల్లలు. ఏకాంత సమయం దేవునితో నువ్వు గడపకపోతే విశ్వాసములో నుంచి పడిపోతాం. ప్రార్థన చేయకపోతే విశ్వాసములో నుంచి పడిపోతాం. మూడవది, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. చాలామంది ఈ బైబిల్లో, టీవీలో, వాట్సాప్లో నేటి దిన వాక్యము అని చెప్తూ ఉంటారు. దరిద్రులు. వాగ్దానం అంటారు. దరిద్రులు. అందరు వినండి, దరిద్రులు వాళ్ళు. ఒక్క వచనం మీద ఏదో ప్రసంగం చేస్తూ ఉంటారు, ఒక్క వచనం మీద వాక్యం చేస్తుంటారు, 1 నిమిషం చాలు అని చెప్పి. అలాంటి కేటగిరీ కాదు బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్. బాగా నమలేయాలి. ఏంది? బైబిల్ని బాగా చదవాలి, గ్రంథస్థం చేయాలి. ఎంత చదువుతున్నారు? 1 వచనం చదువుతున్నారా మీరు? ఈ వాట్సాప్లో, ఈవెన్ నా ఫోన్లో, ఇంకో ఫోన్లో కూడా రోజుకు 1 వచనం వస్తుంది. అది చదివితే చాలరా అంటారు వాళ్ళు. అది తప్పు, మహాపాపం. 1 వచనము. క్యాలెండర్ కూడా నాకు ఇష్టం లేదు, క్యాలెండర్ ప్రింట్ చేయడం. క్యాలెండర్లో ఏముంటాయి? 1 వచనం ఉంటుంది. చాలామంది ఆఫీస్కి పోతూ, స్కూల్కి పోతూ అయిపోయింది, వాక్యం చదవడం అయిపోయింది. అదా? వాక్యం అంటే పుస్తకం మొత్తం చదవాలి. అరగంట, 2 గంటలు, 3 గంటలు చదవాలి. 2 నెలల్లో, 3 నెలల్లో నేను కంప్లీట్ చేస్తా. 2 నెలల్లో కూడా కంప్లీట్ చేస్తా బైబిల్ బాగా చదవాలి. నంబర్ 1, ఏకాంత సమయం మనం ఇవ్వకపోతే విశ్వాసముల నుంచి పడిపోతాం. నంబర్ 2,
ప్రార్థనలో గడపకపోతే విశ్వాసం నుంచి మనము పడిపోతూ ఉంటాం. నెంబర్ 3, బైబిల్ చదవకపోతే కూడా. బైబిల్ ఒక వచనం మీరు దయచేసి దండం పెడతా మీ కాలు పట్టుకుంటా, ఒక్క వచనం ఎవరు చదవద్దు. ఒక పుస్తకం చదవండి, 10 అధ్యాయాలు చదవండి, 20 అధ్యాయాలు చదవండి, దానికి గంట కంటే ఎక్కువ పట్టదు. పొద్దున్నే లేచి వాట్సాప్ చూడకుండా, మీ ఫోన్లు చూడకుండా బైబిల్ని చదివేయండి, బాగా చదవండి, వాక్యము చదవండి. దానికంటే మించిన పుస్తకం లేదు. అనేక పుస్తకాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పోయిన సంవత్సరం చదివిన పుస్తకం ఈ సంవత్సరం సచ్చినా మనము చదవము. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ మీరు సెకండ్ ఇయర్ పోయినాడు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చదువుతారా? వీళ్ళు మీరు చదవరు, జీవితంలో చదవరు. ఇప్పుడు ఎవడైనా 1వ తరగతి పుస్తకం చదువుతున్నారా? దాన్ని చూడాలి, ఇది ఎప్పుడో గింతున్నప్పుడు చదివినా. కానీ మన బైబిలు అలా కాదు. కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజులు, చక్రవర్తులు, పాస్టర్లు, విశ్వాసులు అందరూ కూడా ఎన్నిసార్లు చదివినా కూడా తరగని, చెప్పాలి, నిధి, నది కాదు, నిధి, అంత సంపాదన ఉంటుంది దీనిలో నుంచి, బైబిల్లో నుంచి. చివరిది ఇది, మనం ఆరాధనలో పాల్గొనబోతే కూడా, ఆరాధనలో ఆదివారం మనం ఆరాధనలో పాల్గొనకపోతే కూడా విశ్వాసంలో నుంచి పడిపోతాం. పరిశుద్ధాత్మకు విధేయత కలిగి ఉండకపోతే కూడా విశ్వాసంలో పడిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మకు మనం లోబడాలి. క్రీస్తును రక్షకునిగా అంగీకరించినాం, క్రీస్తును యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినాం. కానీ ఎక్కడ నోరు తెరిచి మనం మాట్లాడకపోతే కూడా విశ్వాసములో నుంచి పడిపోతుంటాం. తిమోతి గారు, మీ పేరులోనే ఉంది తిమోతి అని. ఏంటి మీరు? నా పేరు తిమోతి. సరే, తిమోతి అంటే ఏమో కానీ ఇప్పుడు ఎవరిని అడగాలి? కుమార్ గారు, భరత్ కుమార్ గారు, ఎవరు మీరు? నేను ఫలాని ఆర్గనైజేషన్లో సీనియర్ డ్రైవర్ని అని అంటావా? నువ్వెవరు అంటే ఫస్ట్ క్రైస్తవని అనాలి. నిన్నెవరు చూడాలి రాజు? యేసుక్రీస్తు బిడ్డను, నేను క్రైస్తవుని. లోకంలో నిన్ను ప్రశ్నించినప్పుడు, ఎవరన్నా నిన్ను అడిగినప్పుడు, నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నా అండి, చిన్న బిజినెస్ చేసుకుంటున్నా అనే పరిచయం ఉండకూడదు. మొదట నువ్వు యేసుక్రీస్తు బిడ్డవు అని చెప్పి ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే, నువ్వు సాక్ష్యం చెప్పకు, వాక్యం చెప్పకు, వాళ్ళకు బోధ చెయ్యకు. ఒప్పుకోవాలి, నేను యేసుక్రీస్తు ప్రభువు బిడ్డను. ఆ తర్వాత నా వ్యాపారం, ఆ తర్వాత నా ఉద్యోగం. నువ్వు ఇక్కడ మనుషుల ముందు నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవదూతల ఎదుట, దేవుని ఎదుట దేవుడు ఇతను నా బిడ్డ అని దేవుడు ఒప్పుకుంటాడట. నువ్వు ఒప్పుకోకుండా నేను బిజినెస్ని, నేను ఎస్టీ క్యాండిడేట్ని, ఎస్సీ క్యాండిడేట్ని, దళితుణ్ణి అని మీ యొక్క కులాలను చెప్పుకోని అవసరం లేదు. మనకు కులాలు ఉన్నాయా? లేవు. మన కులాలు లేవు. మన కులాలను ఎక్కువ చెప్పుకోవద్దు. కుల భారం ఉండొచ్చు కానీ, బాధ్యత ఉండొచ్చు కానీ, కులాన్ని హైలైట్ చేయకూడదు. యేసును హైలైట్ చేయాలి. తర్వాత మనం వెలుగులో నడవాలి, చీకటిలో నడవకూడదు. మనం వెలుగు సంబంధులం. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన లోకానికి వెలుగు కనుక మనం కూడా వెలుగు సంబంధులుగా జీవించాలి. కానీ చీకటి కార్యాలకు, చీకటి పనులకు మనం ముందు పోకూడదు. ఒకవేళ చీకటి పనులు మనం చేస్తున్నట్లయితే ఏం జరిగినట్టు? విశ్వాసంలో పడిపోతున్నట్టు. తొలగిపోవడానికి కారణం ఏంటంటే, తొలగిపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే సంతోషము, సమాధానము, ప్రేమ, దీర్ఘశాంతము మనకు ఉండవు. సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. పడిపోయిన వాళ్ళంతా కూడా నెమ్మది ఉండదు. వ్యక్తిగతంగా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వ్యక్తిగతంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దానంతటి కారణం ఏంది? చాలామంది అంటుంటారు, నాకు ఈ మధ్యలో చాలా కష్టాలు వస్తున్నాయి పాస్టర్ గారు, చెప్పుకోలేని బాధలు వస్తున్నాయి పాస్టర్ గారు. దాని అర్థం ఏంది? క్రమక్రమంగా విశ్వాసంలో నుంచి పడిపోతూ ఉన్నావు కనుక నీ కష్టాలు, బాధలు, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా పోతూ ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నిన్ను నీవు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చీకటిలో జీవించాలి, పరిశుద్ధులతో పరిశుద్ధుల సహవాసం చేయడానికి ఇష్టపడవు.
ఎందుకంటే నువ్వు విశ్వాసంలో నుంచి తిరిగిపోతున్నావు గనక. చివరి 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. తిరిగి రమ్మని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కమ్ టు మీ, నా దగ్గరికి రండి, ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు. ఎవరు మీకు నెమ్మది ఇవ్వడు, ఆయన దగ్గరికి రావాలి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం చదవండి అందరూ. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేయుచున్నాను, బాగు చేసేదను. ఇదిగో మేము వచ్చుచున్నాము. నీ దేవుడైన యెహోవా చెప్తూ ఉన్నాడు. భ్రష్టులైన పడిపోయిన వారలారా, ఇంతకుముందు విశ్వాసంలో పడిపోయిన వారిని గురించి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, భ్రష్టులారా, ద్రోహులారా, విశ్వాసం లేనటువంటి వారలారా, ఇప్పటికైనా తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేసేదని అంటున్నాడు. పడిపోయారా? పడిపోలేదంటే కూర్చోండి. పడిపోయాము అంటే లేచి నిలబడండి, దేవుడు పిలుస్తున్నట్టు. ఇప్పుడే కాదు ఇంకొక వచనం చూపించిన తర్వాత తొలగిపోతున్న వారిని దేవుడు క్షమిస్తాడా? పడిపోయిన వారిని దేవుడు క్షమిస్తాడా? తిరిగి రమ్మన్నాడు. ఓకే, मेरा पाप माफ कर दिया क्या? हो जाएगा, माफ हो जाएगा आपका पाप पूरा. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనము. అందరు తీయాలి 14:4. బైబిల్ తీయండి, స్క్రీన్ మీద ఉంటే ఉండని కానీ బైబిల్ తీయండి. హోషేయ గ్రంథము 14:4 వచనం. నేను వారిని గుణపరచెదను, వారి మీదనున్న నా కోపము చల్లార్చెదను, మనస్ఫూర్తిగా వారితో స్నేహం చేసేదను. ఎంత మంచి మాట! దేవునికి చప్పట్లు కొడదాం. దేవుడు మనల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తాడు, చేర్చుకుంటాడు, స్నేహితునిగా చేర్చుకుంటాడు. తిరిగి వచ్చినట్లయితే, లేదు నేను ఏమీ రాలేదు, నేనేమీ పడిపోలేదు, నేను ఈ లోకంలో నేను ఎట్టి పరిస్థితుల్లో పడిపోలేదు అని ఇంకా గర్వముతో మూర్ఖత్వంతో భ్రష్టులై జీవించినట్లయితే మీ ఇష్టం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. చాలు, మరణము వరకు నమ్మకంగా ఉండుము, అప్పుడు నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మీ ఇష్టం. నేను కూడా పడిపోయానయ్యా కొన్నిసార్లు అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే తప్పులేదు. మీరు కప్పుకుంటారు కదా, మనం చాలాసార్లు కప్పుకుంటాం. నేను అలాంటి దాన్ని కాను, నేను ఇలాంటి వాడిని కాను, నేను వాడు ఇలాంటి వాడిని కాను, నేను పడిపోయి ఉంటాను ప్రభువా, నేను కూడా కొన్నిసార్లు చేయవలసినంత నీకు తృప్తికరంగా జీవించలేకపోయాను, నన్ను క్షమించండి అంటే దేవుని ఉన్నతమైన క్రీస్తు యేసునందు పిలువబడిన వారందరికీ మన ముందుంచబడిన పరుగు పందెంలో నమ్మకంగా సాగిపోదాము, దేవుని ద్వారా బహుమానము పొందుదాం. నిలబడండి, ప్రార్థన చేద్దాం.